హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుస్మా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు వెజ్ మమ్మీ చూపిస్తున్నానండి. వాతావరణం కూల్గా ఉన్నప్పుడు చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. చట్నీ మమ్మూస్ రెండు చూపిస్తున్నాను. చూసి నా స్టైల్లో సింపుల్గా చేసి చూపిస్తున్నాను. ఇప్పుడే నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఒక కప్పు మైదాపిండి తీసుకుంటున్నాను. మైదాపిండి తీసుకొని అందులోకి కొంచెం సాల్టు, వాటర్ వేసి చపాతీ పిండి కన్నా కొంచెం స్మూత్గా తడుపుకోవాలి. పిండిని ముద్దలాగా చేసుకొని మీద ఆరిపోకుండా ఆయిల్ రాసి మనం కప్పి పెట్టుకోవాలి. అలాగైతే మీ పిండి స్మూత్గా అయిపోతుంది. ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. కొంచెం వెల్లుల్లి తీసుకొని అవి ఫ్రై అయ్యాక అయితే ఇందులో నేను పచ్చిమిర్చి వేయడం మర్చిపోయానండి, కొంచెం లాస్ట్కి వేసాను. అవి పచ్చిమిర్చి ఆనియన్ వేయాలి ఫస్ట్. వేసి అది కొంచెం ఫ్రై అయ్యాక ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా క్యాబేజ్ తరుక్కోవాలి. క్యారెట్ అయితే నేను తురిమినా, మీరు కట్ చేసుకున్నా పర్లేదు ముక్కలుగా. అయితే కొంచెం ఫ్రై అయ్యాక మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి ఒక స్పూన్ వెనిగరు, ఒక స్పూను సోయా సాస్ వేసినండి, కొంచెం సాల్టు. అయితే మీరు మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు మిరియాల పొడి, నేను చిల్లీ వేసిన కాబట్టి మిరియాల పొడి వేయలేదు. మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. కలిపి అది పక్కన పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఆనియన్ ఇప్పుడు ఇక్కడ వేసినానండి. నేను కొంచెం ఫ్రై చేసి మొత్తం కలిపాను. గ్రీన్ చిల్లీ కూడా వేసిన చూడండి, అవి ముందే ఫ్రై చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు నేను చట్నీ చూపిస్తున్నాను. ఒక 2 టమాటాలు తీసుకున్నాను, ఒక 4-5 ఎండుమిర్చి, మీ స్పైసీకి తగ్గట్టు మీరు తీసుకోండి. కొంచెం వెల్లుల్లి, 4-5 వెల్లుల్లి వేసి వాటర్ వేసి ఒక సగం గ్లాస్ వాటర్ పోసి 2 ఉడికే వరకు ఉడికించాలి. ఇందులో ఆయిల్ గిట్ల ఏం అవసరం లేదు. ఉడికించి మూత పెట్టి ఉడికించి టమాటా కొంచెం మెత్తగైన దగ్గర ఉడికించాలండి. అగా ఉడికింది, వాటర్ కూడా అయిపోయింది కదా, కొంచెమే ఉంది, సరిపోతుంది పచ్చడికి, అది చట్నీకి సరిపోతుంది. అది పక్కన పెట్టుకొని చల్లగైందాక మిక్సీ చేసుకోవాలండి. నేను సాల్ట్ గిట్ల ఏమి వేయలేదు, ఓన్లీ ఉట్టిదే మిక్సీ చేసిన ఉడికిచ్చింది. ఒక కడాయి తీసుకొని ఇందులోకి కొన్ని వెల్లుల్లి సన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను. అది కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం చట్నీ గ్రైండర్ వేసుకున్నాం కదా, అది వేసుకొని ఉడికించుకోవాలి. అది ఒకసారి కలపండి, అది వేయాలి. వేసి కొంచెం ఉడికించాలండి. అది అలా ఆల్రెడీ ఉడికిందే కదా, అందుకే పెద్దగా చాలా ఉడకాల్సిన అవసరం లేదు. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసిన, కొంచెం వెనిగరు, కొంచెం సోయా సాస్ వేసినండి. ఇందులో అయితే నేను ఇంకా వేరే ఏమి వేయలేదు, మనకు స్పైసీ మిర్చి ఉంది కదా అందుకే ఏం వేయలేదు. ఒక్క 1 మినిట్ ఉడికితే సరిపోతుందండి. అయితే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 15 days అయినా ఉంటుంది. పిజ్జా చేసుకునే వాళ్ళకి బేస్గా పిజ్జా బేస్కు సాస్గా పనికొస్తుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, బయట పెట్టుకుంటే ఒక 2 days అయినా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 15 days అయినా ఉంటుంది. చూడండి, కొంచెం షుగర్ వేసిన, ఒక హాఫ్ స్పూన్ షుగర్ కూడా వేయాలి. అలా చూడండి, పిండి మెత్తగా అయిపోయింది, మంచిగా నానిపోయింది. అది కొంచెం ఆయిల్ అద్దుకొని కొంచెం మళ్ళీ కొంచెం మెత్తగా పిసుక్కోవాలి. దాన్ని పిసికి దాన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని చాలా చిన్నగా చేసుకోవాలండి. ఉండలు చేసి పెట్టుకోవాలి. ఉండలు చేసి పెట్టుకొని ఫస్ట్ నేను తీసుకున్న ఒక కప్పు పిండికి అయితే ఒక 12-13 వచ్చినట్టున్నాయండి మమ్మూసు. మీ క్వాంటిటీని బట్టి మీరు పిండి పెంచుకోవడం, వెజిటేబుల్స్ పెంచుకోవడం చేసుకోవాలి. పిండి పిండి వేసి మరీ మందంగా కాకుండా మరీ పత్తలుగా కాకుండా చేసుకోవాలండి. వారు చపాతీ కర్రతో చాలా ఈజీ అండి. మనకు ఏదో పెద్ద పని అనుకుంటాం కానీ చేస్తుంటే తొందర అయిపోతుంటుంది. పని అనుకోకుండా ఏ పని చేసుకున్నా తొందర అయిపోతుందండి. బద్దకిస్తే అలాగే బద్దకిస్తాం. చూడండి, అలా ఆ సైజులో ఉన్న మీ మమ్ము సైజుని బట్టి అది రుద్దుకోండి పిండి చపాతీలాగా. మీకు ఒక చిన్న టిప్పు చూపిస్తా చూడండి. మీకు అన్నీ ఒకే సైజులా కావాలి అనుకుంటే ఇట్లా వాటర్ పెడుతున్న పొయ్యి మీద, అవి వాటర్ బాయిల్ అయితే మనం ఇవి చేసే వరకు అది ఏదన్నా డబ్బా మూత తీసుకొని ఇట్లా ప్రెస్ చేసుకుంటే అది ఒకే సైజులో వస్తాయండి మమ్మూస్ అయితే. నేనైతే మొత్తం ఒకే సైజులో ఏం చేయలేదు, ఇంట్లో తినడానికే కదా అన్నట్టు ఇలా చేసి ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్నాం కదా, అది పెట్టి నేను అంటున్నట్టు
బాగా వీడియోలో చూడండి. అది మీకు మమ్మూసా మాత్రం మీ సైజు మీకు పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా చూసుకొని చేసుకోండి. నేను ఇంట్లోకే కదా అన్నట్టు కొన్ని ఇలా కొన్ని అలా చేసినానండి. అలా దగ్గరికి అనుకోవాలి ముద్దలాగా. అయితే వాటర్ గిట్ల ఏం అవసరం లేదు, మనకు ఎట్లా పిండి మెత్తగానే ఉంటుంది కదా, అలా అనుకోవాలి దగ్గరికి. అలా చేసుకొని మనం ఆవిరికి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంకో సేపు లాగా చూపిస్తుంది చూడండి. ఇది సింపుల్గా ఉంటుంది, ఇట్లా ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు. ఇలా చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అది. అలా మనం కజ్జలు చేసుకునే టైప్ అండి ఇది. ఆ రెండు అది వైపులో పెట్టి అది స్ప్రెడ్ చేయాలి దాన్ని. అలా చేసుకుంటే ఇదో మోడల్ వస్తుంది మమ్మూస్ మాత్రం. ఎలా చేసుకున్న మమ్మూసే అండి, అది మీకు ఎలా ఈజీ ఉంటే అలా చేసుకోండి. ఇదైతే చాలా ఈజీ ఉంటుంది, అదేమో అది కొంచెం ఇది చాలా ఈజీ. అలాగే అన్నీ చేసుకొని ఒక ప్లేట్లకు అది హోల్స్లు ఉన్న గిన్నెలకు తీసుకొని ఆవిరికి ఒక 10 minutes ఉడికిస్తే సరిపోతుందండి. ఎక్కువసేపు కూడా ఉడికించాల్సిన అవసరం లేదు, మనం స్టఫ్ మొత్తం ఉడికిచ్చిందే కదా, అందుకు తొందరగానే అయిపోతుంది. మమ్మూస్ రెడీ అయినాయండి. చూడండి అలా ఉంటాయి అన్నీ. ఒకే షేప్లో అయితే నేను చేయలేదు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్